హాయ్ వెల్కమ్ టు ఈటీ. విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తెన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కింగ్డమ్. పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం జూలై 31న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. భాగ్యశ్రీ బోర్సే ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ గా నటించారు. కింగ్డమ్ లో సత్యదేవ్, కౌశిక్ మెహతాలు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 క్రియేషన్స్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యలు ఈ సినిమాను దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో సంయుక్తంగా నిర్మించారు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించగా, గిరీష్ గంగాధరన్, టీ జాన్లు సినిమాటోగ్రాఫర్లుగా వ్యవహరించారు. ఈ సినిమా హీరో హీరోయిన్లు ఇద్దరికీ అత్యంత కీలకం. హీరో విజయ్ దేవరకొండ చివరగా నటించిన లైగర్, ఖుషి, ది ఫ్యామిలీ స్టార్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా దెబ్బతిన్నాయి. కెరీర్ పరంగా ఆయన తీవ్ర ఇబ్బందుల్లో పడ్డారు. రేసులో నిలవాలంటే ఖచ్చితంగా విజయం సాధించాలి అనే ఉద్దేశంతో కింగ్డమ్ కోసం సర్వశక్తులు ఒడ్డారు. నటన, లుక్, యాక్షన్ పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు విజయ్ దేవరకొండ. కింగ్డమ్ ఖచ్చితంగా హిట్ అవుతుంది అని ఆయన కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇక హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఎన్నో ఆశలతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ మాస్ మహారాజ్ రవితేజ సరసన మిస్టర్ బచ్చన్ సినిమాలో నటించారు. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. తొలి సినిమా ఫ్లాప్ అయితే హీరోలు ఎలాగోలా నెట్టుకు రాగలరు, కానీ హీరోయిన్లకు మాత్రం అవకాశాలు దక్కడం కష్టమే. అయితే మిస్టర్ బచ్చన్ డిజాస్టర్ అయినప్పటికీ భాగ్యశ్రీ అందాలతో కుర్రాళ్లు పిచ్చెక్కిపోయారు. దీంతో ఆమెకు అవకాశాలు క్యూ కట్టాయి. ఈ క్రమంలోనే కింగ్డమ్ లోనూ అవకాశం దక్కింది. రామ్ పోతినేనితో ఆంధ్ర కింగ్ తాలూకాలోనూ భాగ్యశ్రీ నటిస్తున్నారు. తన కెరీర్ ట్రాక్ లో పడాలన్నా, మరిన్ని అవకాశాలు దక్కాలి అన్నా కింగ్డమ్ హిట్ కావడం తప్పనిసరి. అందుకే భాగ్యశ్రీ ప్రమోషన్స్ కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు మీడియాను ఫేస్ చేశారు. తిరుమల శ్రీవారి ఆశీస్సులు కూడా అందుకుంది ఈ ముద్దుగుమ్మ. మరికొందరైతే భాగ్యశ్రీని పూజా హెగ్డే, శృతి హాసన్ తదితర స్టార్ హీరోయిన్లతో పోలిస్తున్నారు. వీరిద్దరూ కూడా తొలి చిత్రంతో పాటు వరుసగా ఫ్లాప్స్ ఇచ్చి ఐరన్ లెగ్ ముద్ర వేసుకున్నారు. అయితే ఒక్క హిట్ పడగానే శృతి, పూజాల కెరీర్ మారిపోయింది. అలాగే భాగ్యశ్రీ కూడా ఫ్లాప్ తో కెరీర్ ప్రారంభించిన అందం, అదృష్టం ఈమెకు బాగానే కలిసొస్తుంది అని చెబుతున్నారు. అందంతో పాటు హైట్, చిన్న వయసు కావడంతో సీనియర్లు, జూనియర్ల పక్కన హీరోయిన్ గా భాగ్యశ్రీ సెట్ అవుతుంది అని అంతా భావిస్తున్నారు. అయితే శ్రీలీలకు భాగ్యశ్రీ రూపంలో ముప్పు పొంచి ఉంది అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అఖిల్తో నటిస్తున్న లెనిన్ నుంచి శ్రీలీలను తప్పించిన మేకర్స్ ఈమె స్థానంలో భాగ్యశ్రీని తీసుకున్నారు. ఇదే కాదు, కింగ్డమ్ లోను తొలుత విజయ్ దేవరకొండ సరసన శ్రీలీల నటించాల్సి ఉంది. అయితే అనివార్య కారణాలతో ఆమె తప్పుకోవడంతో భాగ్యశ్రీని ఈ సినిమా కోసం ఎంపిక చేశారు. ఈ 2 సినిమాలు పెద్ద చిత్రాలు కావడంతో భాగ్యశ్రీ కెరీర్ దూసుకు వెళుతుంది అని అంచనా వేస్తున్నారు. అటు శ్రీలీల టాలీవుడ్ కు దూరంగా బాలీవుడ్ పై ఫోకస్ పెట్టడంతో తెలుగు చిత్ర పరిశ్రమలో తన స్థానాన్ని బదిలం చేసుకునేందుకు భాగ్యశ్రీకి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.